అందరికీ నమస్కారం అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం, తర్వాత వెల్లుల్లి, తర్వాత ఉల్లిపాయ, పుదీనా, చికెన్, అలాగే మంచి నూనె, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే వచ్చి టమాటా, తర్వాత స్వచ్ఛమైన నెయ్యి, తర్వాత పచ్చిమిర్చి. ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాక మంచి టేస్ట్ రావాలంటే హోటల్ టైప్లో చేయాలంటే మాత్రం కట్టెల పొయ్యి మీద చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇది వచ్చేసి ముందుగా మన బాండీ ఇవన్నీ రెడీ చేసుకున్నాక వీడియోలో చూపించినట్లుగా మనం కొంత తర్వాత లవంగాలు ఇవన్నీ వేసుకుని నూనెలో తర్వాత ముందుగా మొత్తం కలుపుతూ ఉండాలి. వేసిన తర్వాత ఆ నూనెలో మంచి టేస్ట్ రావడం కోసం నెయ్యి వేసుకుని తిప్పుకున్నాక తర్వాత ఉల్లిపాయలు రెడీ చేసుకున్న కట్ చేసుకున్నటువంటి ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయలు కూడా దాంట్లో వేయాలి. అలాగే టమాటాలు కూడా కొంత ముందు ఇదంతా బాగా నాగిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం టమాటా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి బాగా కరిగేదాకా ఈ వీడియోలో చూపించినట్టుగా టమాటా ఇవన్నీ వేసుకుంటా చుట్టూరు అంటే బాగా ముక్కలన్నీ మంచి టేస్ట్ కోసం అయితే ఎక్కువసేపు కట్టెల పొయ్యి మీద వండితేనే టేస్ట్ వస్తుంది. అందుకే ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని మనం దగ్గర పెట్టుకుని చికెన్ మొత్తం కలగజేసి పక్కన పెట్టుకుని రెడీ చేసుకున్నాక ముందు అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాక వీడియోలో చూపించే విధంగా అల్లం పేస్ట్ వేసుకుని మొత్తం కూడా దాన్ని కలర్ వచ్చేంత వరకు అంటే రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచి టేస్ట్ అక్కడ వస్తూ ఉంటుంది. కాబట్టి దాంట్లో వేసి బాగా ఏగనియాలి. అలా వేగిన తర్వాత పుదీనా, తర్వాత తగినంత ఉప్పు వేసుకుని అంటే మనం ఎన్ని కేజీలు చేసుకుంటాం అంటే వీళ్ళు హోటల్ వాళ్ళు కాదు కాబట్టి చాలా వరకు 30 కేజీస్ చికెన్ దమ్ బిర్యానీ వండటం జరుగుతుందండి. ఈ దమ్ బిర్యానీలో ముఖ్యంగా వచ్చేసి కట్టెల పొయ్యి మీద అయితే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఈ యొక్క టేస్ట్ రావడానికి అద్భుతంగా ఇదైతే దీంట్లో కుంకుమ పువ్వు కూడా వేస్తాం. వీడి యొక్క స్పెషల్ అని చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది. మేమైతే వెళ్తూ ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్ ఉందని చెప్పేసి పేరుచల్ల సర్కిల్ ఆగి తిన్నాక మేము మళ్ళీ వచ్చి ఈ వీడియో చేసాము. అట్లాగే కారం వేసుకుంటాము. కారం వేసుకున్నాక దాని కలర్ మొత్తం కూడా చేంజ్ అవ్వాలి. అంటే మొత్తం కూడా రెడ్ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా కాగినటువంటి ఇది వేసుకోవాలి. తర్వాత పుదీనా పువ్వు, తర్వాత దానికి సంబంధించి అంతా కూడా ఈ వీడియోలో చూస్తారు. ఇలా అంతా కూడా అద్భుతంగా కింద నుంచి మొత్తం కూడా కట్టెల పొయ్యి మీద రోడ్డు మీద బిలాల్ హోటల్లో చాలా అద్భుతంగా ఉందండి. తింటే మాత్రం చాలా వదలరు, అంత అద్భుతంగా ఉన్నది. అట్లాగే దీంట్లో ఇంకా కావాల్సినవి ఏంటంటే పుదీనా పువ్వుతో నుంచి పుదీనా ఆకు నుంచి మనం పొడి కూడా జరుగుతుంది. న్యాచురల్గా ఉంటున్నారు, చాలా అద్భుతంగా ఉంది. అట్లాగే చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటే దానికి తగిన మంచి టేస్ట్ కూడా రావడానికి. అలాగే నెయ్యి వేసుకుంటే ఏంటంటే మొత్తం కూడా నెయ్యి మంచి స్మెల్ వస్తుంది. అట్లాగే కింద నుంచి వస్తుంది. తర్వాత వాటర్ ఎందుకు పోయాలంటే తగినంత వాటర్ ఎందుకు పోయాలంటే ముక్క బాగా ఉడకాలంటే దాంట్లో కొంచెం నీరు పోసి మనం బాగా ఉడికించాలి. తర్వాత ఈ వీడియోలో చూపించే విధంగా తిప్పుతూ ఉండాలి. తర్వాత పెరుగు చాలా మంచి టేస్ట్ రావాలంటే మాత్రం పెరుగు అయితే ఖచ్చితంగా వీళ్ళు ఏది కూడా టేస్ట్ రావడం కోసం ఏమేమి కావాలో అన్నీ కూడా ఎక్కడ తగ్గకుండా చాలా అద్భుతంగా చేసి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా పెడతానికి రెడీగా ఉంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి మాకు కావాల్సిన టేస్ట్ అని చెప్పేసి వీళ్ళు బిలాల్ హోటల్ ఎక్కడంటే గుంటూరు పేరేచల్ల దగ్గర నుంచి లోపలికి వెళ్ళాక సర్కిల్ రైట్ సైడ్ ఉంటుందండి. అలాగే పాలు కూడా దాదాపుగా 2 లీటర్ల పాలు పోసారు. చాలా అంటే 1.5 అలాంటి ప్యాకెట్లు 2 పోసారు. తర్వాత పూర్తిగా మా చేత కూడా తిప్పించారు. మొత్తం చూసాము, చాలా మంచి టేస్ట్ ఉంది. అలాగే మంచి వాసన కూడా బాగుంది. ఈ వీడియోలో మీరు చూసుకుంటే బిలాల్ పాయింట్ ఈ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంది. చాలా దీనికి మెయిన్గా ఏంటంటే కింద మంట పెడతామే చాలా అద్భుతం అని చెప్తున్నారు. కింద మాకు బిర్యానీ వండాలంటే కట్టెల పొయ్యి మీద వండాలండి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మీకు మంట బాగా వస్తేనే ముక్క బాగా ఉడుకుతుంది. కాబట్టి మేము మంట పెడతానికి కట్టెలు కూడా మంచి ఏరియాలో తీసుకొచ్చి బాగా ఎండిన కట్టెలు తీసుకొచ్చి చేస్తామని చెప్పేసి చెప్పారు. అలాగే ఇక్కడ అయితే ఒక్కొక్క దమ్ బిర్యానీ వచ్చేసి 150 రూపాయలు,
అలాగే ఫ్రై బిర్యానీ వచ్చేసి రూ. 180. మాకైతే చాలా నచ్చింది. కాబట్టి మరలా ఒకసారి వీడియో తీసుకుంటామంటే వెంటనే అక్కడ గఫూర్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. వెంటనే మేము వీడియో చేసాం. అంటే అంత అద్భుతంగా టేస్ట్ ఎక్కడ అనేది మేము చూస్తానికి చాలా నీట్గా ఉంది. అంటే సేఫ్ అండ్ సెక్యూర్ లాగా అంతా నీట్గా ఉన్నటువంటి ఇది ప్లేస్ అయితే చాలా బాగుంది. అలాగే కడిగినటువంటి రైస్ని అంటే రైస్ మొత్తం కూడా దీంట్లో వేసి బాస్మతి రైస్ని వేసి తర్వాత ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో దాంట్లో వేసి బాగా మగ్గనిచ్చి తర్వాత దీంట్లో అసలు పాయింట్ ఏంటంటే దమ్ బిర్యానీకి ఎవరైనా కింద మంట పెడతారు. తర్వాత ఒక రేంజ్కి వచ్చిన తర్వాత మంట పైన పెట్టి బొగ్గులన్నీ పైన వేసి మొత్తం కింద క్లీన్ చేసేసి చాలా అద్భుతంగా ఈ వీడియోలో చూసుకుంటే ఈ విధంగా ఉంటే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎవరికైనా తర్వాత లాస్ట్లో వీళ్ళు మరలా కొంచెం వరకు చూసుకున్నాక ఈ విధంగా ముక్క అంతా కరగటం అంతా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మరలా వీళ్ళు చేసి నెయ్యి వేసి చాలా అద్భుతంగా మంచి టేస్ట్ అవడానికి ఆ నెయ్యిని కింద నుంచి పైదాకా చేశారు.